అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను నా లైఫ్‌లో జరిగిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటి అనంటే, మాకు మ్యారేజ్ డే 23 జరిగిందనమాట. అప్పటికి 15 ఇయర్స్ కంప్లీట్ అయినాయి మాకు మ్యారేజ్ అయ్యి. మా హస్బెండ్ ఆ బైక్‌ని అంటే స్కూటీని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారనమాట మ్యారేజ్ డేకి. ఆ స్కూటీని అక్కడ బిగిస్తా ఉన్నారు. 22nd తీసుకున్నాము ఇది. ఈ ఈ విషయమై మీతో షేర్ చేసుకుందాము అనని చెప్పేసి నేను మీ ముందుకొచ్చాను. ఇది 22nd నైటు తీసిన వీడియో అనమాట. 23rd వచ్చేసి మా మ్యారేజ్ డే జరిగింది. 15 ఇయర్స్ అయింది కదా! అందుకని చెప్పేసేసి ఇంట్లో చిన్న ప్రేయర్ పెట్టుకున్నాము. అయితే నేను వీడియో తీయలేకపోయాను అది. అయితే కేక్ కట్ చేసేటప్పుడు మాత్రము వేరే వాళ్ళు వీడియో తీశారు. ఆ చిన్న క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. నాకు కొంచెం హైట్ తక్కువగా ఉంటాను కదా! అందుకని కాళ్ళు అందవు. అంతకుముందు ఇయర్‌లో ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక వాగ్దానం వచ్చిందనమాట. అందరికీ తెలుస్తది ఈ వాగ్దానము. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు అనని చెప్పి. ఆ ఇయర్‌లో మా హస్బెండ్ నాకు ఇంకో ప్లెజర్ ఉంటది కదా! హీరో ప్లెజరు. అది అందుతది అన్నట్లుగా అది స్కూటీ నాకు తీశారు ఆ సంవత్సరము. నాకు వచ్చిన వాగ్దానం వచ్చి నీ రాకపోకల్లో తోడుగా ఉంటన్నాడు. ఆ సంవత్సరమే నాకు స్కూటీ ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నాకది భయమేసింది దాన్ని నడపడానికి. కొంచెం నాకు వెయిట్‌గా అనిపించింది. అలానే కాళ్ళు సరిగ్గా అందక నేను కొన్నాను కానీ మా హస్బెండ్ దాన్ని యూజ్ చేయడం జరిగింది. నేనైతే వాడను కూడా వాడలేదు. దాన్నైతే ఎక్కడం భయమేసింది నాకు స్కూటీ నడపడానికి అట్లాగా. అందుకని చెప్పేసేసి దాని తర్వాత అమ్మేశారనమాట ఆ స్కూటీని. తర్వాత మళ్ళీ అనుకోలేదు మళ్ళీ కొంటాము అనని చెప్పేసి అనుకోలేదు. ఇది సడన్‌గా సర్ప్రైజ్ అని చెప్పాలి ఒక రకంగా. అయితే స్కూటీ కోసము అన్ని చోట్ల తిరుగుతున్నాము. అన్ని షాపుల్లో అట్లాగా. నాకు కంఫర్ట్‌గా అనిపించింది. ఎక్కడ అనిపించలేదు. కొంచెం భయమేస్తా ఉంది. దాంతో భయంతో నేనసలు స్కూటీ నడపలేను గదా! అందుకని చెప్పేసేసి నేను నాకు వద్దు, వద్దు అనే చెప్పేదాన్ని. అయితే ఈ స్కూటీ నాకు నడిపినప్పుడు భయమన్నది ఏం లేదు. వెయిట్ కూడా నాకసలేం అనిపించలేదు. ధైర్యంగా నేను నడపగలనన్న కాన్ఫిడెన్స్ నాకొచ్చిందనమాట. మా హస్బెండ్ వచ్చేసి అది ఎలక్ట్రిక్ స్కూటీ 35,000 బడ్జెట్ పెట్టుకుందాము అనుకున్నాడు. పాపం అయితే అది ఒక 60 దాకా అయింది. తనకి నేను ఒక 20,000, 25,000 ఎక్స్ట్రా పెంచాననిపించింది. కానీ నాకు ధైర్యం ఉంది. నాకు అది నడపగలను. ఏమి ఇబ్బంది లేదు అన్న ధైర్యం ఉంది. మిగతా చాలా స్కూటీలు నేను ఎక్కి చూసాను గానీ నాకు భయమేసేది. భయమేసి అమ్మో! నేను నడపలేను అనని చెప్పేసి నాకు అనిపించి నేను తీసేసాననమాట. నాకు చాలా భయమేసింది. అందుకని చెప్పేసి ఇది మా మ్యారేజ్ డే రోజు తర్వాత రోజు ఇంట్లో చిన్న ఫ్రెండ్స్ 4 ఫ్యామిలీస్ అనమాట. మాతో కలిపి 4 ఫ్యామిలీస్. బయట నుంచి ఒక 3 ఫ్యామిలీస్ వచ్చినాయి. మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళు 3 ఫ్యామిలీస్ మమ్మల్ని మేము నలుగురిని పిలిచాము. ఆ రోజు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. తర్వాత తర్వాత రోజు నుంచి ఇంకా నాకు డ్రైవింగ్ నేర్పించడం స్టార్ట్ చేశారు మా హస్బెండ్. రోజు ఈవినింగ్ అట్లా వెళ్ళి అయితే డాడీతో ప్రేయర్ చేపించుకుందాము అని చెప్పేసి నేను ప్రేయర్ చేపించుకుంటుంటే డాడీ కూడా సేమ్ ఇదే వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేశారు. నీ రాకపోకలు ఏంది యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి అని నాకు ఇచ్చిన వాగ్దానం అదే కదా. అంతకు ముందు సంవత్సరాల్లో అదే వాగ్దానంతో డాడీ కూడా ప్రేయర్ చేశారని నాకు భలే అనిపించింది మనసుకి. తర్వాత ఇంక ఈ విధంగా ప్రతిరోజు వెళ్ళి 3 డేస్ ఈరోజు నిన్నటితో 3 డేస్ అయింది. నిన్నటితో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. నేను నడపగలను, బాబుని స్కూల్‌కి తీసుకొని వెళ్ళగలను. మా హస్బెండ్ ఏంటంటే పొద్దున్నే 8 కల్లా స్కూల్‌కి వెళ్ళిపోతారు. తర్వాత నేను బాబుని రెడీ చేపించి నేను తీసుకొని వెళ్ళాలి. 3 టైమ్స్ అవుతుంది నాకు తిరగడానికి. ఆఫ్టర్‌నూన్ ఫుడ్డు పెట్టడానికి తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ మార్నింగ్ తీసుకొని వెళ్ళడానికి, ఈవినింగ్ మళ్ళీ తీసుకురావడానికి నాకు అట్లా ఎక్కువైపోయిందనమాట. దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి అట్లా ఉంది. అయినా కూడా నాకని కాదు కానీ బాబుని కూడా నడిపిస్తున్నాను స్కూల్‌కి అని చెప్పేసి అనిపించేది. నాకు స్కూటీ వస్తే బాగుండేది కదా! తనని చక్కగా స్కూల్‌కి తీసుకొని వెళ్ళేదాన్ని కదా అనిపించేదనమాట. కానీ నాకు భయము, నడపలేను, కాళ్ళు నాకు అందవు అనని. కానీ ఇది మాత్రం నాకు కాళ్ళు అందింది, మంచిగా అనిపించింది. అయితే
బాగా తక్కువ చిన్న స్కూటీ అయ్యేసరికి కొన్ని కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. వెనకాల ఎక్కినప్పుడు కంఫర్ట్‌గా కూర్చోవడానికి అట్లా ఇబ్బంది లేదు. కానీ ఇట్లా సింగిల్‌గా నడుపుకుంటా వెనకాల బాబుని ఎక్కించుకోవడానికి మాత్రం ఈజీగా కంఫర్ట్‌గా ఉంది. ఇబ్బంది ఏం లేదనమాట. హ్యాపీగా వెళ్ళొచ్చు. ముగ్గురు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది చిన్న బండి కదా, అందుకని కాళ్ళు కొంచెం పైకి ఎత్తుకొని కూర్చున్నట్లుగా అట్లా కంఫర్ట్‌గా ఎక్కువ సేపు అట్లా వెనకాల కూర్చోలేరనమాట. 2 వైపులు కూర్చుంటే ఓకే అనిపిస్తదేమో గానీ నేను ట్రై చేయలేదు 2 వైపులు కూర్చోవడానికి. చూడాలి. మీకు ఆ విషయం షేర్ చేసుకుందాము. నాకు నీ చిన్నప్పటి నుంచి కోరిక స్కూటీ నడపాలి. నేను కూడా నాకు కూడా ఒక స్కూటీ ఉండాలి అని. ఆ కోరికను దేవుడు నాకు ఈ విధంగా నెరవేర్తిచ్చాడనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్ళి ఇలా రౌండ్ చేసి వచ్చిన తర్వాత బాబుని వెనకాల ఎక్కించుకొని ఇలా రౌండ్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే చాలా ఓపికగా నాకు నేర్పించారనమాట. మెయిన్ ధైర్యం కాళ్ళు కింద అంతయి భయమేసినప్పుడు బ్రేక్ ఏసేసి కాళ్ళు కింద పెట్టేసుకో, ఇంకేం భయం ఉండదు అన్నారు. తర్వాత ట్రాఫిక్‌లో ఎలా ఎళ్ళాలి, తార్ రోడ్డు మీద ఎలా, సిమెంట్ రోడ్డు మీద ఎలా ఎళ్ళాలి, ఇవన్నీ నేర్పించారనమాట నాకైతే. పర్ఫెక్ట్‌గా వస్తదని ప్రాక్టీస్ మీదే వస్తది. ప్రాక్టీస్ చేస్తా ఉంటే వచ్చిద్ది. అయితే నడపగలను, నేను ఒక్కదాన్నయినా సరే తీసుకొని ఎళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చిందనమాట. అదే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సరిగ్గా తీయలేదని ఏమి అనుకోవద్దు. ఇది మా హస్బెండ్ తీస్తున్నారనమాట. నేను డ్రైవ్ చేస్తున్నాను గదా, అందుకని తను నన్ను చూసుకుంటూ మళ్ళీ వీడియో తీయడం అలా అయింది. అందుకని కొంచెం గజిబిజిగా కొంచెం కదులుతున్నట్లుగా అట్లా అనిపించి ఉండొచ్చు. ఓకేనే, నేను మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇది కూడా ఒక చిన్న టెస్ట్ మనీ లాగా, అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.